ఒక చిన్న పల్లెటూరి కథ. ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరిలో ఒక భర్త మరియు భార్య ఉండేవారు. వాళ్లకు పొలం లేదు, పంట లేదు, డబ్బులెక్కువగా లేవు. కాని వాళ్ల దగ్గరొక మంచి విషయముంది: కష్టపడే మనసు. రోజూ ఊరిలో ఎవరి పొలంలో పని ఉంటే అక్కడికి వెళ్లి పనిచేసేవారు. పనిచేస్తే తిండి దొరికేది. అంతే, అదే వాళ్ల జీవితం. ఒకరోజు పక్క ఊరిలో నూర్పిళ్ల పని వచ్చింది. ఇద్దరూ చాలా కష్టపడ్డారు. పని అయిపోయాక ఊరివాళ్లు చెప్పారు: ఎగిరిపడిన ధాన్యముంది కదా, అది మీరే ఏరుకోండి. అది విని వాళ్లు చాలా సంతోషించారు. ఆ ధాన్యం ఇంటికి తీసుకెళ్లి వండారు. అది చాలా రుచిగా ఉంది. భార్య చెప్పింది: ఇది మన జీవితంలో మొదటిసారి 10 రోజుల తిండి వచ్చింది. కరణంగారి ఇంట్లో మంచి జరుగుతుంది. వాళ్లు కొంత ధాన్యం ఊరి పెద్దవారైన కరణంగారికి ఇచ్చారు. ఆ బియ్యంతో ఆ ఇంట్లో పాయసం, అరిసెలు చేశారు. అందరూ సంతోషించారు. అదే రోజు ఆ ఇంట్లో ఒక మంచి శుభకార్యం కుదిరింది. కరణంగారన్నారు: మీరు మంచి మనసుతో ఇచ్చారు. ఊరి చివర 4 ఎకరాల ఖాళీ భూమి ఉంది. మీరు సాగు చేసుకోండి. భార్యాభర్తలు చాలా ఆనందించారు. ఆ భూమిని శుభ్రం చేసి దున్నడం మొదలుపెట్టారు. అంతలో అక్కడొక దెయ్యం వచ్చింది. ఓ! కాని అది భయంకరమైన దెయ్యం కాదు. అది మాట్లాడగలిగే దెయ్యం. దెయ్యం చెప్పింది: ఇది నా భూమి. ఇక్కడ నాకు ప్రశాంతంగా ఉండాలి. మీరు వెళ్ళిపోండి. వాళ్లు భయపడలేదు. బతిమాలారు: మాకు ఏమీ లేదు. దయచేసి సాగు చేసుకోనివ్వు. దెయ్యం ఆలోచించింది. అంతే చెప్పింది: సరే, పంట వేయండి. కాని పండిన పంటలో నాకొక భాగం కావాలి. మొదటిసారి దెయ్యం చెప్పింది: పైభాగం నాదే. వాళ్లు వేరుశెనగ వేశారు. వేరుశెనగలో కాయలు కింద ఉంటాయి, మొక్క పైకి ఉంటుంది. దెయ్యం పై మొక్కలన్నీ తీసుకెళ్ళింది. వాళ్లు కింద ఉన్న కాయలు తీసుకున్నారు. రెండోసారి దెయ్యం చెప్పింది: ఈసారి కిందడి నాదే. వాళ్లు మొక్కజొన్న వేశారు. మొక్కజొన్నలో కాయలు పైకి ఉంటాయి. దెయ్యం కింద ఖాళీ నేల చూసి ఆశ్చర్యపోయింది. మూడోసారి దెయ్యం చెప్పింది: పైదీ నాదే, కిందదీ నాదే. భార్యాభర్తలు ఆలోచించారు. మరి చెరుకు వేశారు. చెరుకులో వాళ్లు పైభాగం, కింద భాగం దెయ్యానికి ఇచ్చారు. మధ్యలో ఉన్న తీపి చెరుకు వాళ్లది. దెయ్యం నవ్వింది. అది చెప్పింది: మీరు చాలా తెలివైనవాళ్లు, కష్టపడేవాళ్లు. మీ ధైర్యం నాకు నచ్చింది. అది వాళ్లకు డబ్బులిచ్చి అన్నది: ఇక్కడే